తోట బాగా పచ్చగా ఉంది సార్. మా ఫ్రెండ్స్ అందరూ ఏదన్నా దిష్టి బొమ్మ పెట్టమన్నారు. ఓకే సార్. దిష్టి బొమ్మ పెట్టడం ఉపయోగం ఉందలే, దేవుడిని పెడదాం, వాకింగ్ దేవతని పెట్టాను సార్. దేవుడు నాకు మేలు చేస్తాడు అనేటువంటి భావన ఉంటుందా? ఏదన్నా బలహీనత బలం వచ్చినప్పుడు అక్కడ ఏసు రక్తం జయమని ఫ్లెక్సీ ఉంది. ఓకే. దాన్ని చూస్తూ నడుస్తూ ఉంటాను. ఓకే ఓకే సార్. ఈ తోట యజమానులు పండించినటువంటి పంట, ఈ తోటలోకి ఎందుకు మేము వచ్చామంటే ప్రత్యేకించి ఈ తోట యజమానులు ఈ తోట చుట్టూ కొన్ని ఫ్లెక్సీలు కట్టారు. అక్కడక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంటే మెయిన్ రోడ్డుకి దగ్గరలో తోట లోపల భాగంలో కొన్ని ఫ్లెక్సీలు వారు పెట్టడం అనేది మనం చూడవచ్చు. అవి మీకు చూపిస్తాను నేను. వాటి మీద ఏమి రాశారనేటువంటి సంగతులు కూడా మేము చదివి వినిపిస్తాము. భారతదేశంలో ఉన్నటువంటి మరి ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏ విత్తనములైనా సరే విత్తి అది పంట చేతికి వస్తున్నప్పుడు ఏం చేస్తుంటారంటే దిష్టి బొమ్మలని పెడతా ఉంటారు. దిష్టి బొమ్మలు పెట్టడం, లేదంటే జంతువుల యొక్క బొమ్మలు, పులి బొమ్మ కానీ ఏనుగు బొమ్మ లాంటిది కానీ పెట్టకున్నటువంటి బొమ్మలు కూడా పెట్టి తోట చుట్టూ కూడా వాటిని ఉంచుతారు. దానికి గల కారణం ఏమంటే అది దిష్టి తగలకూడదని, వారి చూపంతా ఆ బొమ్మల వైపు ఉండాలని. ఇలాగే ఎన్నో రకాలైనటువంటి కారణాలు ఉంటాయి. కానీ ఈ తోట యజమానులు గారు అలాగా దిష్టి తగలకోకుండా పెట్టినటువంటి ఫ్లెక్సీలు పెట్టాల. తోట చుట్టూ కూడా ఏం ఫ్లెక్సీలు పెట్టారో ఇప్పుడు మీకు చూపించబోతున్నా, నన్ను ఫాలో అవ్వండి. మొదటి ఫ్లెక్సీగా ఉంది, ఇది చూస్తున్నాం మనం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 36వ వచనంలో రాయబడినటువంటి విషయాన్ని ఫ్లెక్సీ మీద ప్రింట్ చేసి తమ తోటలో వారు నిలపటం అనేది మనం చూస్తున్నాం. తమ తోటలో నేను విత్తనం మాత్రమే వేశాను కానీ దానికి వృద్ధి కలగ చేసేవాడు దేవుడు అని ఒక భావాన్ని వ్యక్తపరచడం కోసం ఇలాగన ఈ ఫ్లెక్సీ రూపంలో తమ విశ్వాసాన్ని చాటుకున్నారు. ఈ తోట యజమానుని యొక్క మనసు ఏంటంటే ఫలము ఇచ్చేవాడు దేవుడు అనేటువంటి అభిప్రాయాలతో వారు అనుకున్నటువంటి కొన్ని వచనాలను ప్రింట్ వేసి ఫ్లెక్సీ రూపంలో ఈ తోట ఈ చివరి నుంచి మనం చూస్తే ఆ చివరి వరకు కూడా ఈ మెయిన్ రహదారికి కనపడేలాగా ప్రయాణికులకు మార్గ మధ్యలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఇలాగా ప్రింట్ చేయబడినటువంటి ఫ్లెక్సీలను చదువుతూ వెళ్ళాలి అనేటువంటి ఒక గొప్ప మాదిరిని ఈ యజమానుల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి సత్య సంబంధులు తమ విశ్వాసమును చాటుకునే విషయాల్లో ఇలా కూడా చేయవచ్చా అనేటువంటి ఒక భావన, ఒక ఆలోచన వారు కల్పించారు. ఏదేమైనప్పటికీ పరమ తండ్రి ఇలాంటి భక్తిపరులు లోకమందు అనేక స్థలాల్లో ఉంచి మనకు ఎన్నో విషయాలు గ్రహించేలాగా చేస్తున్నందుకు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. వందనములు.